విశాఖ పాత గాజువాక జంక్షన్ లో స్వర్గీయ వంగవీటి మోహనరంగ 37వ వర్ధంతి నిర్వహించిన అభిమానులు వంగవీటి మోహనరంగ రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బైక్ ర్యాలీతో పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ రంగ అభిమానులు. పాత గాజువాక జంక్షన్ లో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ 37వ వర్ధంతి నిర్వహించిన అభిమానులు వంగవీటి మోహన్ రంగ రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన గాజువాక ఎమ్మెల్యే రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు బైక్ ర్యాలీతో పాత గాజువాక జంక్షన్ నుండి శ్రీకృష్ణదేవరాయల కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ రంగ అభిమానులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గడసాల అప్పారావు, బలిరెడ్డి అప్పారావు, గంధం వెంకట్రావు, నీరుకొండ రామచంద్రరావు, వంగవీటి అభిమానులు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు రంగా గారు వర్ధంతి సందర్భంగా గాజువాకలో రాయల్ యూత్ వారు, మా జనసేన నాయకులు, మా కాపు సంఘ పెద్దలందరూ కూడా ఇక్కడ ఆయనకు వర్ధంతి సభ పెట్టడం జరిగింది. ఆ సభలో మాకు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రంగా గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి కొనసాగింపుకు మా ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాల్లో హత్య రాజకీయాలను ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు. హత్య రాజకీయాలు ఎప్పుడు కూడా అది మనుగడికే, ప్రజాస్వామ్య మనుగడికే దెబ్బతీసేటువంటి వాదనలు ప్రతివాదనలే ఉండాలి తప్ప ఇందులో హత్య రాజకీయాలకి స్థానం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కనుక ప్రజాస్వామ్యులు విలువ నిలిచిపెట్టిన ఎవరైనా సరే వీటిని ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను రంగా గారికి ఘన నివాళులు అర్పిస్తూ, నాకు రంగా గారి కుమారుడైనటువంటి రాధా గారితో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు గతంలో మా ఎలక్షన్ల టైంలో కూడా వచ్చి వారు మా గెలుపు కోసం చాలా కృషి చేశారు. కనుక మాకు ఎప్పుడు కూడా మిత్రులే. వాళ్ళు చాలా సౌమ్యులు. ఏదైనా సరే ఒక మాట మాట్లాడాలన్నా సరే 10 సార్లు ఆలోచించి మాట్లాడతారు. అంటే అంత నిబద్ధతగా, ఒక చాలా సౌమ్యుడిగా, మంచి మనిషిగా వారికి చాలా పేరుంది. వాళ్ళ ఇప్పుడు కూడా మాకు ఇష్టలే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా మేము మా సోదరుల యొక్క మనోభావాలు ఉన్నాయి, అవి గౌరవించుకుంటూ ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వంగవీటి మోహన్ రంగా గారు వర్ధంతి ఇవాళ 37వ వర్ధంతి జరుగుతుంది. దాన్ని ఇవాళ గాజువాక కూడల్లో జనసేన నాయకులు, రాయల్ యూత్ తరపున శ్రీ ఆర్మీ గోవింద్ గారు నాయకత్వం వహిస్తూ, అలాగే పెద్దల తాలూకా అందరి తాలూకా సహకారం తీసుకొని యూత్ సభ్యుల తాలూకా సహకారంతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి రాయల్ యూత్ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రంగా గారు ఇవాళ మన మధ్య లేకపోవచ్చు. ఆయన చనిపోయి 37 సంవత్సరాలు అయినా సరే ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని మూలలా కూడా ఆయన జన్మదినము, వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆయన ప్రజల మనసులో ఎంత అభిమానాన్ని సంపాదించుకోవడం అన్నది ఇవాళ మనం చూసుకోవాలి. ఎందుకంటే రంగా గారు అనేవారు ఒక సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కాదు. ఆయన ఒక బడిగ బలహీన వర్గాలకి. ఎందుకంటే ఇవాళ విజయవాడ సిటీలో ఎంతోమంది కనీసం గూడు లేకపోయినా మోటార్ మెకానికల్గా పనిచేసుకునే వాళ్ళు, చిన్నటువంటి వృత్తి చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా అండగా నిలుస్తూ వాళ్ళ తాలూకా సమస్యలపైన వాళ్ళకి స్థిర నివాసం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆ రోజు అమరనిరాహార కూర్చొని చేస్తున్నటువంటి సందర్భంలో దారుణంగా హత్యకు గురి కాబడ్డారు. అయినా సరే రంగా గారు జీవించి లేకపోయినా రంగా గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈరోజు కూడా ఆయన జీవించి ఉన్నాయి. అందు గురించేనే ఎప్పుడు కూడా ఆయన ఒక సామాజిక వర్గానికే కాకుండా అందరు ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు కూడా మన్నలు పొందుతూ ఈ వేళకు కూడా ఆయన అందరు ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోతూ ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా మేము ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం రాయల్ యూత్ తరపున. ఎందుకంటే అలాంటి వాళ్ళ తాలూకా విగ్రహాలు నెలకొల్పడం ద్వారా వారిని ఎప్పుడు కూడా మనం చూసుకునేటప్పుడు వాళ్ళ తాలూకా స్ఫూర్తిని మనం కూడా పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడొక్కడ ఈ గాజువాక నియోజకవర్గం ప్రాంతంలో రంగా గారి తాలూకా విగ్రహాన్ని కూడా నెలకొల్పడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా రాయల్ యూత్ తరపున మేమందరం కూడా, అలాగే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయ సంక్షేమ సంఘం తరపున కూడా మేము విజ్ఞప్తి చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగా గారి 37వ
వర్ధంతి కార్యక్రమం గాజువాక నియోజకవర్గంలో గాజువాక నడివట్లో 30 అడుగుల భారీ ఫ్లెక్సీతో ఇక్కడ అతనికి నివాళులు అర్పించడం జరిగింది. నియోజకవర్గం ఉన్న ముఖ్య నాయకులు అలాగే కార్యకర్తలు రంగా గారి అభిమానులు కూడా ఇందులో పాల్గొని అతనికి నివాళులు అర్పించడం జరిగింది. అతను ఒక జాతికి చెందిన వ్యక్తి కాదు, ఒక కులానికి చెందిన వ్యక్తి కాదు, ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు. అతను బడుగు బలహీన వర్గాలు ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో వాటి తరపున పోరాడి అంతిమంగా వాటికి పోరాడుతున్న సమయంలోనే అతను స్వర్గస్థులు అవడం బాధాకరం. అలాంటి వ్యక్తిని మాలాంటి యువ నాయకులందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని మేము మంచి మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తూ పేదలకు అండగా నిల్చోవాలనే ఇలాంటి ఒక స్ఫూర్తి నింపిన నాయకుడిని మేము ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈ కార్యక్రమం రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగింది. థ్యాంక్ యూ. ఒక నియోజకవర్గంలో మరి రంగా గారి అభిమానులు ఇంత దీనిగా వచ్చి 37వ సంవత్సరం వర్ధంతి ఇంత చక్కగా ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా మరి చేయడం ఎంతో సంతోషం. ఇకన మనిషి కష్టపడి అంటే తను చేసిన త్యాగమే ఈ రోజున కూడా ఆయన లేకపోయినా ఆయన పేరు చెబుతూ ప్రతి ఒక్కరికి పులకరించే ఆ కసి అవ్వచ్చు అభిమానం కానీ ఇలా అందుచేత అలాంటి వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి అనేది మనమే ఇక్కడ మనకు తెలుస్తుంది. అందుచేత మరి ఒక కులం కాదు ఒక మతం కాదని మా మిత్రులు ఇప్పుడే చెప్పినట్టు అందరి మనిషి అందరి వాడు అందరిలో ఉండేవాడు రంగా అనే వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి కాబట్టి కాకపోతే బాధ వేస్తుంది. ఎందుకంటే ఇంతవరకు జీవించి ఉంచితే ఇంకెంతమంది ప్రాణాలు పోసి ఆదరించి అభిమానించి గౌరవించి ఆయన మహా గొప్ప తండ్రిలాగా గొప్ప మిత్రులాగా గొప్ప అన్నలాగా ఉండాల్సింది. అందుచేత మరి ఈ రోజున కొందరు స్వార్థపరులు ఇష్టానికి ఆవేశాన్ని చేసి మాకు ఇంత తీరని నోటు చేసినందుకు మాకు బాధేస్తుంది. అయినా మా వాడు చేసే మంచి పని గొప్పదని మరి అలాగే ఇంత చక్కగా చేసిన మా రౌత్ గోవింద్కు వాళ్ళ కమిటీ సభ్యులకు అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ సెలవు.